పాఠశాల విద్య అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత కూడా. ఈ దృక్పథాన్ని క్షేత్రస్థాయిలో సాకారం చేయటానికి పాఠశాల యాజమాన్య కమిటీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఏర్పడ్డాయి. జాతీయ విద్యా విధానం 2020 కూడా కేవలం ప్రభుత్వ బాధ్యతగానే కాకుండా దానిని సమాజపు ఉమ్మడి బాధ్యతగా గుర్తిస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్య కమిటీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కోసం నూతన మార్గదర్శకాలు 2026ను విడుదల చేసింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ SMC అంటే ఏమిటి? ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను వికేంద్రీకరించి స్థానికులకు బాధ్యతలు అప్పగించే వ్యవస్థే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. విద్యా సంవత్సరం ప్రారంభమైన 1 నెలలోపు ప్రతి పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధిగా ఏర్పాటు చేయాలని ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నారు. పాఠశాలలో చదివే పిల్లల సంఖ్యను బట్టి ఈ కమిటీలో సుమారుగా 12 నుండి 25 మంది వరకు సభ్యులు ఉంటారు. 100 మంది విద్యార్థుల వరకు 12 నుండి 15 మంది సభ్యులు, 100 నుండి 500 మంది విద్యార్థుల వరకు 15 నుండి 20 మంది సభ్యులు, 500కి పైగా విద్యార్థులుంటే 20 నుంచి 25 మంది సభ్యులు ఉంటారు. SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల ఎంపికకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. 75% స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క మొత్తం సభ్యుల సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఉండి తీరాలి. మిగిలిన 25% స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క మొత్తము సభ్యుల సంఖ్యలో స్థానిక సంస్థకు ఎన్నికైన సభ్యుల నుండి 1/3 సభ్యులను, అలాగే పాఠశాల ఉపాధ్యాయుల నుండి 3/1 సభ్యులను, మిగిలిన 3/1 సభ్యులను స్థానిక విద్యావంతులు, విషయ నిపుణులు, విద్యావేత్తలు, సీనియర్ విద్యార్థులు, పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు పాఠశాల పరిసర ప్రాంతాల్లో సేవలందిస్తున్న అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు వంటి సామాజిక కార్యకర్తల నుంచి ఎంపిక చేయవలసి ఉంటుంది. స్కూల్ మేనేజ్ కమిటీ మొత్తం సభ్యులలో 50% మంది మహిళలై ఉండాలి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అనగా SC, ST, OBC మరియు ప్రత్యేక అవసరాల గల పిల్లలకు చెందిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు దామాషా రీతిలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఇప్పుడు SMC నిర్మాణం గురించి తెలుసుకుందాము. ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో తల్లిదండ్రుల నుండి ఎన్నికైన సభ్యులు ఒకరు చైర్పర్సన్గా ఉంటారు. తల్లిదండ్రుల నుండి ఎన్నికైన సభ్యుల్లో ఒకరు వైస్ చైర్పర్సన్గా ఉంటారు. అలాగే పాఠశాలలో చదువుతున్న అన్ని తరగతుల పిల్లల తల్లిదండ్రుల నుండి సభ్యులు ఒకరు, స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన సభ్యులు ఒకరు, పాఠశాల ఉపాధ్యాయులు ఒకరు, స్థానిక విద్యావేత్త లేదా విషయ నిపుణులు లేదా సీనియర్ విద్యార్థులు లేదా పూర్వ విద్యార్థులు నుండి ఒకరు సభ్యులుగా ఉంటారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆ సంస్థకు అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సభ్య కార్యదర్శి పాత్ర మరియు బాధ్యతలు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి విద్యా సంవత్సరం ప్రారంభమైన 1 నెలలోపు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటును నిర్ధారించాలి. వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ కొత్త సభ్యులు ఎన్నికైన వారం రోజుల్లోపు వారి పూర్తి వివరాలను పాఠశాల ఆవరణలో ముఖ్యమైన ప్రదేశాల్లో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. కనీసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నెలకు ఒకసారి నిర్వహించాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల్లో చర్చించాల్సిన ఎజెండా అంశాలను ముందుగా సిద్ధం చేయాలి. అలాగే సమాచారాన్ని నమోదు చేయటానికి నిబంధనల ప్రకారము ఒక రిజిస్టర్ నిర్వహించాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు, నిర్ణయాలు అంశాలను జిల్లా లేదా మండల స్థాయి అధికారులు ఇచ్చే ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా జిల్లా విద్యాశాఖ అధికారి లేదా మరే ఇతర ఉన్నతాధికారి అప్పగించిన ఇతర బాధ్యతలను నిర్వహించాలి. పదవీ కాలం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల పదవీ కాలం 2 ఏళ్ళు ఉంటుంది. కొత్త కమిటీని తిరిగి నియమించే వరకు పాత కమిటీ 2 ఏళ్ల పదవీ కాలం ముగిసినా కొనసాగవచ్చు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉప కమిటీలు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమర్థవంతంగా పనిచేయడం కోసం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు మెంబర్ సెక్రటరీ తమ అవసరానికి అనుగుణంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ఉప కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సహాయపడటానికి 2 ఉప కమిటీలు ఉండవచ్చు. 1 పాఠశాల భవన నిర్మాణ కమిటీ, 2 అకాడమిక్ కమిటీ. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క పాత్ర మరియు బాధ్యతలు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడంలో మరియు విద్యా నాణ్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాఠశాల పనితీరును పర్యవేక్షించటం మరియు సమగ్ర శిక్ష, పిఎం-శ్రీ, పిఎం పోషణ్ వంటి విద్యా పథకాలు సకాలంలో సమర్థవంతంగా అమలయ్యేలా చూడటం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క ప్రాథమిక విధి. పిల్లల నమోదు, బడిలో కొనసాగించటం మరియు సమ్మిళిత అభ్యసన అవకాశాలను నిర్ధారించడం, బడి మానేసిన మరియు బడి బయట ఉన్న పిల్లలను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాలు చేపట్టడం, విద్యార్థుల ప్రయోజనాలు సకాలంలో అందేలా చూసుకోవటం, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలలో మద్దతు ప్రకటించడం, అకాడమిక్ ప్లానింగ్ మరియు సపోర్టును కలిగి ఉండటం ఈ కమిటీ యొక్క బాధ్యతలు. ఇంకా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలను సాధించడం, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ మరియు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం, మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను పర్యవేక్షించడం, సామాజిక తనిఖీ మరియు పర్యవేక్షణలో సహాయపడటం, సమాజ భాగస్వామ్యం మరియు వనరుల సమీకరణలో పాలు పంచుకోవటం ఈ కమిటీ యొక్క లక్ష్యాలు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి మరికొన్ని అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఎస్డిపిను తయారు చేయటం, విద్యార్థుల నమోదు మరియు హాజరు, ఉపాధ్యాయుల సిబ్బంది యొక్క పనితీరు, బడ్జెట్ నిర్వహణ,
సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాలు మొదలైన వాటి మెరుగుదలపై దృష్టి సారించేలా పాఠశాల స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ను రూపొందించాలి. అలాగే స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది 3 వార్షిక ఉప ప్రణాళికలు కలిగి ఉండే 3 సంవత్సరాల ప్రణాళికగా ఉండాలి. ప్రతి సంవత్సరానికి సంబంధించిన ఉప ప్రణాళికలను ప్రతి సంవత్సరము మార్చి నెలాఖరులోగా సమీక్షించాలి. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించే విషయంలో పాఠశాలగా మనం ఇప్పుడు ఎక్కడున్నాం, రాబోయే సంవత్సరంలో మనం ఏం చేయాలి, మనం చేయాలనుకున్న దాన్ని ఎలా సాధిస్తాం, దీనికి బాధ్యత ఎవరిది, అమలు చేయడానికి సంబంధించిన కాలపరిమితి ఏమిటి, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలను దీంట్లో పొందుపరచాలి. సమావేశాలు మరియు విధానాలు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమర్థవంతంగా పనిచేయడానికి క్రమబద్ధమైన ప్రణాళికాబద్ధమైన సమావేశాలు చాలా ముఖ్యం. ప్రతి నెల కనీసం ఒక్కసారైనా సమావేశం జరగాలి. కోరం కింద కనీసం 50% కమిటీ సభ్యులు ఏదైనా ఒక నిర్ణయం అమలు అయ్యేలా నిర్ణయం తీసుకోవాలి. సామర్థ్య నిర్మాణం మరియు శిక్షణ ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థుల నమోదు, హాజరు మరియు విద్యాపరమైన పనితీరు వంటి అంశాలలో విద్యార్థులకు అనుగుణంగా పెంపొందించడానికి, అలాగే అడ్మినిస్ట్రేషన్, సూపర్విజన్ వంటి కార్యక్రమాలను మెరుగుపరచడానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ క్రమబద్ధంగా ఉండాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులందరికీ వార్షిక శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలను కమిటీ ఏర్పాటు జరిగిన 1 నెలలోపు నిర్వహించాలి. ఆర్థిక నిర్వహణ మరియు సామాజిక తనిఖీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క ప్రాథమిక బాధ్యతలలో పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన ఆర్థిక నిర్వహణ చాలా ముఖ్యమైనది. 30 లక్షల రూపాయల వరకు అన్ని సివిల్ పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చేపట్టవచ్చు. 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో కూడిన సివిల్ పనులను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రకారము బహిరంగ టెండర్లు పిలిచి చేపట్టవచ్చు. అన్ని ఆర్థిక లావాదేవీలను ప్రత్యేక క్యాష్ బుక్, బ్యాంక్ పాస్బుక్ వంటి రికార్డ్స్లో నమోదు చేయాలి. ఈ రికార్డులను ఆడిట్ సమయంలో అందుబాటులో ఉంచాలి. పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మరింత పెంచడానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ప్రతి విద్యా సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా సోషల్ ఆడిట్ నిర్వహించాలి. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమన్వయం ద్వారా వనరుల సద్వినియోగం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ప్రభుత్వ డిపార్ట్మెంట్స్తో సమన్వయం ద్వారా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు పర్యవేక్షణ మరియు మద్దతు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పనితీరును పర్యవేక్షించడానికి, వారికి తగిన తోడ్పాటును అందించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. బ్లాక్ మరియు జిల్లా విద్యాశాఖాధికారులు సంవత్సరానికి 2 సార్లు సాధారణ చెక్ లిస్టుల ద్వారా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పనితీరును సమీక్షించాలి. పాఠశాలలను చైతన్యవంతమైన అభ్యాస పర్యావరణ వ్యవస్థలుగా మార్చడానికి సమిష్టి యాజమాన్యం అవసరం. ఇందులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు
సమాజ భాగస్వామ్యానికి ప్రధాన సంస్థాగత వేదికగా పనిచేస్తాయి. పాఠశాలలను బలోపేతం చేయాలంటే విద్యను కేవలం ప్రభుత్వ బాధ్యతగానే చూడటం మానేసి దానిని సమాజపు ఉమ్మడి లక్ష్యంగా గుర్తించాలి. ఇవి విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా మరియు అక్షరాస్యత శాఖ వారు రూపొందించినటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ మార్గదర్శకాలలో కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు.